హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్. నేను మీ ఆర్జీ. డెమాలిషన్ నుండి డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్షన్ పార్ట్ 4కి స్వాగతం. నిన్నటి వీడియోలో మనం బోర్ పాయింట్ అనేది తీపియడం జరిగింది. ఈరోజు మనకు బోర్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అనేది అవ్వింది. మీరు చూస్తున్నట్టయితే ఆ బోర్ మిషన్కి బొట్టు పెట్టి పూజ చేయడం కూడా పాయింట్ అన్న వాళ్ళు చెప్పినట్టుగానే మనకి ఫస్ట్ 2 లేయర్స్ అనేది డస్ట్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత 3rd లేయర్ నుండి మనకి శాండ్ అనేది రావడం జరిగింది. ఆ శాండ్తో పాటు కొంచెం వాటర్ మాయిశ్చర్ అనేది మనకు తగిలింది. బోర్ పాయింట్ అన్న వాళ్ళు చెప్పినట్టుగానే మనకు 150 ఫీట్స్కి అనేది వాటర్ అనేది స్టార్ట్ అనేది అవ్వడం జరిగింది. వెళ్తున్న కొద్దీ లైక్ 180 ఫీట్స్ 200 ఫీట్స్కి వెళ్తున్న కొద్దీ వాటర్ ప్రెషర్ అనేది చాలా ఇంక్రీజ్ అనేది అవుతుంది. మీరు వీడియోలో చూస్తున్నట్టయితే వాటర్ ప్రెషర్ వల్ల వాళ్ళకు కూడా ఆపరేట్ చేయడానికి కొంచెం డిఫికల్ట్ అనేది అయింది. వాటర్ ప్రెషర్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల బోర్ కూడా ఎక్కువ డెప్త్లోకి వేయలేకపోయాము. అరౌండ్ 350 ఫీట్స్ అనేది బోర్ వేసి అక్కడికి ఆపేసాము. ఇంకా ఈ ఆడియో అనేది వినండి, మీకు కూడా అర్థమవుతుంది వాటర్ అనేది ఎంత ప్రెషర్గా వస్తుందో. ఎప్పుడైనా కానీ మీరు బోర్ వేస్తున్నప్పుడు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో బోర్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే వాళ్ళు రాడ్స్ అనేది తీస్తున్నారో అది మ్యాండేటరీ క్యాలిక్యులేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారంగానే మనకి ఎన్ని ఫీట్స్ వెళ్ళిందో అర్థమవుతుంది. ఒక్క రాడ్ వచ్చేసి మనకి 5 ఫీట్ అనేది ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత నేను మా అక్క కలిసి కాలిఫోర్నియా బురిటోకి వెళ్ళాం. అండ్ కాలిఫోర్నియా బురిటోలో మనకి ఫ్రీ బౌల్ ఆఫర్ అనేది ఉంది. కాలిఫోర్నియా బురిటోలో మీరు కూడా ఫ్రీ రైస్ బౌల్ తిందామనుకుంటే కమెంట్ చేయండి, నేను మీకు రెఫరల్ కోడ్ అనేది షేర్ చేస్తాను. కాలిఫోర్నియా బురిటోలో తినేసి పక్కనే ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్స్కి అనేది వెళ్ళాం. నేను చెప్పాను కదా మా అక్క ఫోన్ అనేది ఖరాబ్ అయిందని చెప్పేసి కొత్త ఫోన్ అనేది తీసుకున్నాం. ఇంకా ఈ రోజుకి నేను ఉంటాను, మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. డూ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. హ్యాపీగా ఉండండి, ఆల్వేస్ కీప్ స్మైలింగ్.